ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీవెంతైనా నమ్మదగిన దేవుడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అన్ని కాలములలో, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుడు నమ్మదగిన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో మానవులు ఎవరు కూడా నమ్మదగిన వారు కాదు, కానీ దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమ స్వరూపి, నిస్వార్థపరుడు, దయా కలిగినటువంటి దేవుడు, కనికరము కలిగినటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కనుక మానవుల ఎడల తన ప్రేమను దేవుడు వెల్లడిపరిచేవాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని ప్రజలారా, దేవుని వాక్యము అనగా దేవుడే. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దనుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. కనుక దేవుడు నియమించిన ధర్మశాస్త్రము, శాసనము ఎంతైనా నమ్మతగినది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో అనేక రకాలైనటువంటి శోధనల గుండా మనం ముందుకు వెళ్తూ ఉంటున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మనల్ని కృంగజేసేవిగా ఉంటాయి. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలోనికి వారు వెళ్ళినప్పుడు వారి జీవితాల్లో దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడుగా రుజువుపరుచుకుంటూ వచ్చినాడు. ప్రస్తుత పరిస్థితుల్లో నీ యొక్క స్థితి అలాగే ఉంటున్నదా? అయితే దేవుడు నమ్మదగిన వాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మతగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును అని బైబిల్ సెలవిస్తుంది. అవునండి, దేవుడు మన జీవితంలో శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు కలుగజేస్తున్నాడు. ఆ మార్గమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చెంతకు వచ్చినప్పుడు నీ జీవితంలో పరిష్కారము, సమాధానము, నెమ్మదిని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలోనికి వెళ్ళకపోయినట్లయితే దేవుని నామం అంతగా మహిమపరచబడేదిగా ఉండకపోవచ్చును. నీ జీవితంలో శ్రమలనే కొలిమిలో నుండి నువ్వు బయటికి రాకపోతే దేవుడు నీ జీవితంలో నమ్మదగిన వాడని లోకం గుర్తించకపోవచ్చు. అందుకనే దేవుడు ఆయా శ్రమల గుండా మనల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు భయపడక, దిగులు పడక, ఆయనపై నమ్మకం ఉంచి విశ్వాసంతో ముందు కొనసాగి ఆయన నామాన్ని మహిమపరచుదుముగాక.